నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు బెయిల్ మంజూరైంది. మలకలపల్లి తంబుళ్లపల్లె నకిలీ మద్యం కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ అరెస్టుకు న్యాయం జరిగిందని వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిపై ఉన్న ఇతర కేసుల్లో కూడా బెయిల్ మంజూరు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు బెయిల్ మంజూరైంది. మలకలపల్లి తంబలపల్లె నకిలీ మద్యం కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ అరెస్టుకు న్యాయం జరిగిందని వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిపై ఉన్న ఇతర కేసుల్లో కూడా బెయిల్ మంజూరు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. రోజు నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు జోగి రాముకి సంబంధించి కూడా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి సంబంధించి నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ కోర్టు కొద్దిసేపటి క్రితం బెయిల్ అయితే మంజూరు చేసి, అయితే నకిలీ మద్యానికి సంబంధించి మొట్టమొదటిగా ములకల చెరువు కేసు అనేది బయటకు పడింది. ములకల చెరువు కేసుకు సంబంధించి ఇంకా కేసు వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి. ఆ కేసుకు సంబంధించి కూడా ఒకవేళ బెయిల్ కనుక లభించినట్లయితే ఇరువురు నేతల్లో కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం కేసు అనేది తీవ్ర సంచలనం కలిగించింది. గత సంవత్సరం అక్టోబర్ 3న ఈ ములకల చెరువు కేసు అనేది బయటకు వచ్చింది. పోలీసులు అక్కడ కనుక దాడి చేస్తే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. ప్రధానంగా ఈ కేసులో ప్రధాన నిందితుగా భావిస్తున్న జనార్దన్ రావు అనే వ్యక్తికి మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయనేది పోలీసు విచారణ వెల్లడైంది. ఆ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో కూడా ఈ ఏదైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించిన డెన్ ఉన్నట్లు పోలీసులు వచ్చిన సమాచారం మేరకు దీన్ని కూడా పోలీసులు తనిఖీ చేసి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కూడా ఇటు జోగి రమేష్ అతని జోగి రాముని కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. పలుమార్లు కూడా వీళ్ళిద్దరిని కూడా కేసు విచారణ నిమిత్తం ప్రత్యేకమైన కోర్టు అనుమతితో వాళ్ళని కూడా పలుమార్లు కూడా విచారించారు. కీలకమైన విషయాలు కూడా రాబట్టారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పోలీస్ ఛార్జ్ షీట్ కూడా ఎక్సైజ్ పోలీసులు కోర్టులో అయితే దాఖలు చేశారు. అయితే మరో ఛార్జ్ షీట్ కూడా రంగం తెరిచి ఉంది. అయితే ఈ నేపథ్యంలో పలుమార్లు బెయిల్ పిటిషన్ లో కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇబ్రహీంపట్నం కేసుకు సంబంధించి కూడా ఎక్సైజ్ కోర్టు కొద్దిసేపటి క్రితం బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ములకల చెరువుకు సంబంధించి కూడా బెయిల్పై వాదోపవాదాలు జరుగుతున్నాయి. దానిపైన కూడా కనుక పూర్తి తీర్పు వెలువడైతే రేపు వీరిద్దరూ కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.